బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై రివ్యూలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సచివాలయానికి చేరుకున్న సీఎం కాసేపట్లో 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశం కానున్నారు. అనంతరం అమరావతి నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు. మంత్రి నారాయణ, సిఆర్టీఏ అధికారులు ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఆ తర్వాత హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. హోంమంత్రి చినరాజప్ప, సిఎస్ఎల్వి, డీజీపీ ఠాకూర్ ఈ రివ్యూకి హాజరవుతారు. ఇటీవలే సీఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేఠా ఈసీ తొలగించి ఆయన స్థానంలో సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. దీంతో సీఎస్ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఐఏఎస్ల సంఘం గవర్నర్కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తొలిసారి సమీక్షా సమావేశానికి చంద్రబాబు, సిఎస్ఎల్వి హాజరు కానున్నారు. దీంతో భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకున్నారు. వాస్తవంగా అయితే 15వ ఆర్థిక సంఘం సభ్యులు కూడా సెక్రటరీకి వచ్చారు. కానీ సీఎంతో భేటీ అవ్వాల్సి ఉంది. దానికంటే ముందు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో 15వ ఆర్థిక సంఘం సభ్యుల సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత సీఎస్ భేటీ అవుతారు. ఈ ముందు ప్రస్తుతం అయితే సీఎం చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం సిఆర్డీఏ మీద సీఎం సమీక్షిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సమీక్షకు మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు. అమరావతిలో ప్రస్తుతం భవనాల నిర్మాణాలు కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ ఎంతవరకు వచ్చినవి, ఈ ఎన్నికల కారణంగా ఈ నెల 15 రోజుల కాలంలో ఎంతవరకు అయితే గ్యాప్ వచ్చింది, దాన్ని ఏ విధంగా ఫాస్ట్ గా వర్క్స్ అన్నింటిని కూడా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు శాశ్వత సచివాలయము, శాశ్వత హైకోర్టుకు సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఇప్పటికంటే వాస్తవంగా అయితే మార్చిలోనే ఐఏఎస్ అధికారులకు క్వార్టర్స్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. అధికారులకు ఇక్కడకు షిఫ్ట్ చేసే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఐఏఎస్ అధికారులను అమరావతికి తరలించే దాని మీద కూడా ప్రస్తుతం సమీక్షలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కృష్ణానది మీద నిర్మిస్తున్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్, శాఖమూరు పార్క్ తో పాటుగా అమరావతిలో శాఖమూరు వద్ద నిర్మిస్తున్నటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహము, అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ సమీక్షలో చర్చ జరిగే అవకాశం ఉంది. సిఆర్డీ అధికారులతో సమీక్ష ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి శాంతి భద్రతల మీద హోంమంత్రి చంద్రాజప్ప, డీజీపీ ఠాకూర్, సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధతో కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే అమరావతి నిర్మాణం మీద ముఖ్యమంత్రి సమీక్ష కొనసాగుతుంది.